అందుకే మా లాంటి వాళ్ళం మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కు పౌరులకు మేము అన్యాయం చేయలేం, కనీసం గొంతెప్పి మాట్లాడలేమా? మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు ఇది విషయం తెలిసినా వారికి ఉండేటువంటి ఇబ్బందుల వలన మా రాజధాని అమరావతి అనే మాట్లాడుతుంది తప్ప హృదయపూర్వకంగా వాళ్ళకి చెప్పమనండి. ఎందుకు ఈ ప్రాంతాలు ఎలా ఉండిపోయినాయి అంటే కారణం అదే కదా. 65 సంవత్సరాల్లో నిధులు ఎక్కడ ఎవరికి ఇవ్వలేకపోయినాము. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 65 సంవత్సరాలైనా పూర్తి కాదు. ఇంత కోస్టల్ తీరం ఉన్న ఒక హార్బర్, ఒక ఫిషింగ్ హార్బర్ రాదు. తీరా పెట్టినటువంటి హార్బర్ కూడా దుకాణం తీసి పట్టుకొని మీరు పోయినారు. చూడండి, ఇవన్నీ దేని ప్రభావం అని అంటే ఒక ప్రాంతంలో ఈ డబ్బంతా పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. కానీ సమానంగా అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లభించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఈ పనులన్నీ ఇప్పటి వరకు ఆగేవే. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు 3,30,000 కోట్లు ఆదాయం బడ్జెట్లో సమకూరితే మా దగ్గర 1,000 కోట్ల ప్రాజెక్టు సంవత్సరానికి పూర్తి కాదే. ఇది ధర్మమా అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాలు ఇలా చేయొచ్చా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద అయినటువంటి వాడు ఇలా వ్యవహరించవచ్చా? మీరు చెప్తున్నది అబద్ధం కదా. 30,000 ఎకరాలు మొదట ప్రారంభించారు. ప్రభుత్వంలో ఒక 20,000 లభించింది, 50,000. ఇప్పుడు మరొక 45,000 అంటున్నారు. 1,00,000 ఎకరాలకు మీరే చెప్తున్నారు. ఎకరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అభివృద్ధి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2 కోట్లు కావాలని చెప్తున్నారు. 1,00,000 ఎకరాలకు 2 కోట్లు, ఒక్కొక్క ఎకరానికి చెప్పున్న 2 లక్షల కోట్లు.